కెరీర్ గ్యాప్ వాళ్ళకి బెస్ట్ కోర్స్ ఇది. నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, తర్వాత వచ్చేసి ఆల్రెడీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ 2026 లో ఇది బెస్ట్ కోర్సు. ఇంకా చెప్పాలి అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఈ కోర్స్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే టాప్ ఎంఎన్సీస్ లో జావా, డేటా సైన్స్ కంటే కూడా సో వీటన్నిటిలో కూడా బాగుంటాయి కాల్స్, బట్ ఎస్పెషల్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇది బెస్ట్ కోర్స్. అయితే ఇక్కడ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో ఈ కోర్స్ పై చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనము టాప్ కంపెనీ శాలరీస్ ఒకసారి చూసుకుంటే సో మనకి దీనికి సంబంధించి 16 లక్షల నుంచి ఆల్మోస్ట్ 70 లక్షల ప్లస్ వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఈ కోర్స్ నేర్చుకొని ఈ కోర్సులో ఫర్దర్ గా ఎదగాలి అనుకునే వాళ్ళకి దాదాపు 1.6 CR వరకు కూడా డైరెక్టర్ లెవెల్కి వెళ్తే ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సేల్స్ ఫోర్స్. అయితే దీంట్లో మళ్ళీ ఈ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో సో కోడింగ్ ఉంటుంది, నాన్ కోడింగ్ ఉంటుంది. టాప్ లొకేషన్స్ జాబ్స్ ఎక్కడ ఉంటాయని మనం ఒకసారి చూస్తే బెంగళూరు, పుణే, హైదరాబాద్, తర్వాత గుర్గాన్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి యావరేజ్ శాలరీ వచ్చేసి 22.4 lakhs ఉంది. టాప్ 10 ఎర్నర్స్ అంటే టాప్ 10% ఎర్నర్స్, టాప్ 10%, దీంట్లో టాప్ లో ఉండే ఒక 10% కి యావరేజ్ 35 లక్షల ప్యాకేజ్ ఉంది. ఇంత మంచి కోర్సు కెరీర్ గ్యాప్ వాళ్ళకి బెస్ట్ కోర్సు ఎక్కడ నేర్చుకోవాలి అనుకుంటే సిస్ టెక్నాలజీస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. ఇక్కడ ఏంటి అంటే మీకు సేల్స్ ఫోర్స్ లో దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ టు దట్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. ఆల్రెడీ ఎవరైతే సేల్స్ ఫోర్స్ తీసుకొని ఒక 20 లక్షలు 15 లక్షల దగ్గర ఆగిపోయి ఇంకా ప్యాకేజ్ పెంచుకోవాలి అనుకున్నా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసేయాలని చేయొచ్చు. సో మీకు ఏంటి అంటే క్లాసెస్, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, దాంతోపాటు ఆఫ్లైన్లో మీకు ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో వర్చువల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి అక్కడే మెంటార్స్ ఉంటారు అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఉంది. ఒకవేళ కెరియర్ గ్యాప్ వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్ పక్కా ప్లాన్ తోటి ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయకుండా జెన్యూన్ గా ఒక మంచి 10 లక్షల ప్యాకేజ్ రావాలి అన్న దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, గైడ్ చేస్తారు.